ఈరోజు ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వటం, మరి ఈరోజు ఎలక్షన్ నామినేషన్స్ ఫస్ట్ డే. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో నేను ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు, జననేత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాకు ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ పెట్టడానికి. మరి ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక పథకాలు కూడా అందరికీ అందజేయడం జరిగింది. ఈ నిడదవోలు నియోజకవర్గం కూడా చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈరోజు మా జగనన్న నాకు మళ్ళీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. రెండోసారి కూడా పోటీ పెట్టే అవకాశం. మరి నిడదవోలు ప్రజలకి మరొక్కసారి నేను సేవ చేసుకునే అవకాశం నాకు కలిగించినందుకు ముందుగా జగన్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా మా నాన్నగారు జిఎస్ రావు గారు గతంలో ఈ నిడదవోలు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేది. ఆ రోజుల్లో 3 సార్లు పోటీ పెట్టడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు. మరి ఈరోజు ఆయన అనారోగ్యం వల్ల హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. మరి తప్పకుండా ఆయన కూడా ఇక్కడ ఉండుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. బట్ ఆయన దీవెనలతో, ఆయన ఆశీర్వాదాలతో ఈరోజు నేను ఇక్కడ నామినేషన్ వేయడం. అదేవిధంగా మా స్నేహితులు, మరి అదేవిధంగా ఈస్ట్ గోదావరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, రాజానగర్ ఎమ్మెల్యే లక్ష్మణపూడి రాజా గారు కూడా ఇక్కడ రావటం, నా నామినేషన్ టైంలో ఆయన నాకు శుభాకాంక్షలు తెలుపడానికి, నాకు గుడ్ విషెస్ చెప్పడానికి ఆయన వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇందాక కొంత అరగంట క్రితం మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా వచ్చి కలిసి వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు ప్రతి ఒక్కరు దీవెనలు, ఆశీర్వాదాలతో ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు చక్కగా మన నిడదవోలు నియోజకవర్గం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ విషయం మీద అనేక సార్లు మాట్లాడటం జరిగింది. ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్స్, స్కూళ్ళన్నీ నాడు నేడులో చక్కగా బాగు చేయడం, వాటర్ పైప్ లైన్స్, వాటర్ ట్యాంక్స్, రోడ్స్, డ్రైన్స్, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేయడం జరిగింది. మీరందరూ కూడా గతంలో కూడా చూశారు. ఒక కరపత్రం, ఒక ప్యాంప్లెట్ ప్రతి గ్రామానికి నేను ఇవ్వటం జరిగింది. ఆ గ్రామంలో గత 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యే అయ్యాక జగన్ గారు నాయకత్వంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా పనులన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కనివిని జరుగులో ఈరోజు కోట్ల రూపాయలు, ఎప్పుడు కూడా లక్షల రూపాయలు కూడా. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతూ ఉంది. అందులో భాగంగా నిడదవోలు శాసనసభ నియోజకవర్గం నుంచి మాకు అత్యంత ఆప్తులు, ఆత్మీయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి ముఖ్యమైనటువంటి నాయకులు శ్రీనివాస్ నాయుడు అన్న ఇవాళ నామినేషన్ వేస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఆయనతో పాటుగా పార్టిసిపేట్ చేయడానికి గడిచినటువంటి 5 ఏళ్లలో ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి గడపలోని కూడా లక్షల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా రూపాయి ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా లబ్ధిదారులకు చేకూర్చినటువంటి మేలు కనిపిస్తూ ఉంది. లక్షల మందికి ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు కనిపిస్తూ ఉన్నాయి. పరిపాలనా వ్యవస్థల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కూడా మంచి చేయాలి. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా పారిశ్రామిక రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, లేక పర్యాటక రంగం కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లోని కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సందర్భంలో ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయి ఆర్థిక పరమైనటువంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో కూడా ఏ రోజు వెన్ను చూపకుండా
ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో, నవరత్నాల పథకాలు చెప్పామో అన్ని వాగ్దానాల్ని కూడా నెరవేర్చి చూపించినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి వేళ ఏదైతే ప్రజల్లో వాళ్ళకి బలం లేదు, ప్రజలు వాళ్ళని ఎన్నుకునేటటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ముందుగానే గమనించినటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ముగ్గురు ఏకమై ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకలాగా ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఆశలు కానీ ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా ఆవిరయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. 2014 ఎన్నికల్లో ఈ 3 రాజకీయ పార్టీలు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో 650 వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా దొరికిన మేరకు ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఏకైక ఎజెండాతో వాళ్ళు పనిచేశారు. కాబట్టి తిరిగి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఈవేళ ఈ 3 రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుని ముందుకు వస్తూ ఉన్నాయనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా. అందు గురించి మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ప్రజలకు చేసినటువంటి మంచికి ప్రజలు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా ఈ నిడదవో సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.